ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలమంతా మనలందరినీ తన చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు వినటానికి మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఎంతో ఆసక్తితో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనము నేర్చుకుందాం. ముందుగా ప్రకటించిన విధంగానే యేసు రాజ్యము పరలోక రాజ్యమా అనే ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మనం అందరం కలిసి బైబిల్లో ఏమి రాయబడిందో అది చూసి తెలుసుకుని ఇంటికెళ్దాం. చాలా అద్భుతమైన విషయం ప్రియులారా, మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. ఈరోజు కొంచెం సేపు మీరు ఏకాగ్రతతో వినాలని ప్రేమతో మిమ్మల్ని మనవి చేయుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ మాటలు వినటానికి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి మీ మాటలు వినిపించబోతున్నందుకు కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాం నాయన. కన్న తండ్రి, ఈ మీటింగ్ అంతట్లో ఆది నుండి అంతం వరకు మీ కృప చూపి సమస్తము సవ్యంగా మీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఎత్తబడుతున్న మీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించులాగున కన్న తండ్రి కృప చూపి నడిపిస్తారని, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, మహిమ ఘనత మీకే చెందులాగున ఈ మీటింగు జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, యేసు రాజ్యము పరలోక రాజ్యమా అనే విషయము మనం ధ్యానించుకుంటున్నాం. లాస్ట్ మంత్లో కొంత భాగం మీకు తెలియజేశాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అందుకే భాగాలుగా విడదీసి మీకు ఒక్కొక్కటిగా నేర్పాలనే ఆలోచనతోటి భాగాలుగా విడగొట్టి చదువుతున్నాం ప్రియులారా. ఎందుకంటే మీ అందరి హృదయాల్లో ఈ మాటలు నాటబడాలనే ఒక్కొక్కటిగా వివరణతో కూడినటువంటి మాటలు బైబిల్లో నుంచి మీకు చూపించాలనే ఆలోచనతోటే ఈ విధంగా ప్లాన్ చేశాం ప్రియులారా. అయితే లాస్ట్ మంత్లో ఒక విషయాన్ని తెలియజేశాం మీకు. ఏమిటంటే, పరలోకపు కన్న తండ్రి దేవుడు, మనందరి తండ్రి అయిన దేవుడు, ఆయన మనల్ని పరిపాలించాలనుకున్నాడు, మనల్ని ఏలాలనుకున్నాడు. అంటే లోకంలో ఏలినట్టుగా కాదు. లోకంలో ఏలికలు ఉన్నారు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లేదంటే అధికారులుగా ఉన్నారు. వాళ్ళలాగా కాదు, ఒక తండ్రిలాగా తన కుటుంబాన్ని ఏలాలనుకున్నాడు ప్రియులారా. ఒక తండ్రి ఏ విధంగా ఏ తారతమ్యం లేకుండా తన కుటుంబంలో చిన్నవారినైనా పెద్దవారినైనా చెడిపోయిన వారినైనా మంచివారినైనా ఏ విధంగా ప్రేమించి చనిపోయిన కుమారుణ్ణి ఎలా దగ్గరికి చేర్చుకొని మార్చుకుంటాడో, మంచి కుమారుని బట్టి ఏ విధంగా సంతోషిస్తాడో ఆ విధంగా తండ్రి కూడా తన పాలన సమానంగా తన కుటుంబాన్ని పరిపాలన చేయాలనుకున్నాడు ప్రియులారా. అయితే మానవాళి దేవుని మాటను పక్కన పెట్టేసి అపవాది మాట విని దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా మారారు ప్రియులారా. దేవుడు మాకు వద్దన్నట్టుగా ప్రవర్తించారు ఆ రోజు. అలాంటి తరుణంలో దేవుడు మరలా అబ్రహాము గారిని ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా, ఆయన సంతానం ద్వారా ఈ ప్రపంచానికి ఆయన ప్రేమను తెలియజేసి మరలా తన దగ్గరికి చెడిపోయినటువంటి సమాజాన్ని మరలా తన యొద్దకు చేర్చుకోవాలని ఆయన ప్రయత్నం చేశాడు ప్రియులారా. అయితే భక్తులు కొంతమంది మాత్రమే దేవుని సంకల్పానుసారంగా బ్రతికారు అబ్రహాము గారి సంతానంలో కూడా ప్రియులారా. మిగిలిన వారందరూ చెడిపోయిన వారిగా, దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా, ఆ దేవుని పాలననే తిరస్కరించిన వారిగా మనము చూస్తుంటాం ప్రియులారా. నిజంగా ఒకానొక సందర్భంలో దేవుడు మిమ్మల్ని నేను ఏలాలి, మీ మీద నేనే అధికారినిగా ఉండి మీకు సమస్తాన్ని నేను సమకూడి జరుపుతాను అని అంటే ఆ యూదులు ఏం చేశారో తెలుసా? మాకు లోక మర్యాద కావాలి, దేవుని మర్యాద మాకు వద్దు. లోకంలో రాజులు ఏ విధంగా ఏలుతున్నారో మమ్మల్ని కూడా అలానే ఏలాలి అని దేవుని మీదనే తిరుగుబాటు చేసిన వారిగా మాకు రాజు కావాలని వేడుకున్నారు ప్రియులారా. అప్పుడు దేవుడు క్లియర్గా చెప్పాడు, బాబు, నేనైతే మిమ్మల్ని సమానంగా ప్రేమించి సమానంగా అన్ని సమకూడి జరిపిస్తాను, కానీ భూమి మీద మనుషులు మిమ్మల్ని ఏలితే వారు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు అని దేవుడు చెప్పాడు ప్రియులారా. అయినా యూదులు వినలేదు. ఆ రోజు మేము దాసులమైనా పర్లేదు, కానీ మాకెవరో కావాలి తెలుసా? రాజులే కావాలి.
లోక మర్యాదే మాకు కావాలని ఆ రోజు యూదులు దేవుని మీద తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి దేవుడు వారికి రాజులను ఇచ్చాడు ప్రియులారా. నిజంగా ఆ రాజులను చూస్తే, ఇశ్రాయేలు ప్రజల జీవిత చరిత్ర చూస్తే ఆ రాజుల్లో ఒక్కరు కూడా పనికొచ్చేవారు లేరు ప్రియులారా. చెడిపోయిన వారు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఒక 8 మంది రాజులు మాత్రమే మంచిగా పరిపాలన చేసిన వారు ఉంటారు. దాదాపుగా 40 మంది రాజుల వరకు వాళ్ళు ఎవరు పనికిరాని వారిగా, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా మనము చూస్తాం ప్రియులారా. అలాంటి సందర్భంలో దేవుడే ఇసుగు చెంది దేవుడు తన ప్రజలను ఏమి చేశాడంటే యూదులను, ఆ రోజు ఏర్పరచుకున్నటువంటి యూదులను బబులోను చెరకు పంపించాడు ప్రియులారా. ఎందుకంటే ఇచ్చిన గర్భఫలాన్ని కూడా వారు ఏం చేశారో తెలుసా? దేవతల పేరట అగ్నిగుండంలో దాటించి చంపుకున్నారు. అలాంటిది చూసిన కన్న తండ్రి తట్టుకోలేక వారిని బబులోను చెరకు నెబుకద్నెజరుకు అప్పజెప్పాడు ప్రియులారా. బబులోను చరిత్ర, బాబేలు ఇప్పుడు ఇరాకు దేశము, ఇప్పుడున్నటువంటి ప్రపంచ పటంలో ఉన్నటువంటి ఇరాకు దేశము ఒకనాడు బాబేలు లేదంటే బబులోను. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజు నెబుకద్నెజరు, ఆ నెబుకద్నెజరుకు తన ప్రజలను అప్పగించేశాడు ప్రియులారా. వీరి యొక్క అవిధేయతను బట్టి, ఇశ్రాయేలు ప్రజలు లేదంటే యూదులు చేసినటువంటి తిరుగుబాటుతనాన్ని బట్టి తన ప్రజలకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో నెబుకద్నెజరుకు అప్పజవుతాడు ప్రియులారా. అప్పుడు నెబుకద్నెజరు అన్యుడే, దేవుని నమ్మినవాడు కాదు, కన్న తండ్రిని తెలుసుకున్నవాడు కాదు. అతను ఏమని పలికాడో తెలుసా? ఇదిగో నా బలము వలనే, నా అధికారం వలనే నేను యూదులను మట్టు కరిపించాను, వారి దేవుణ్ణి కూడా నేను లెక్క చేయకుండా ఆ దేవాలయాన్ని కూడా నేను నాశనం చేయగలిగాను. కాబట్టి నన్ను మించిన వాడు ఎవడు లేడు ఈ ప్రపంచమంతా నా చేతిలో ఉంది అని విర్రవీగాడు ప్రియులారా. ఒకరోజు నెబుకద్నెజరు విర్రవీగుతున్నటువంటి ఆ క్షణంలో ఒకరోజు నిద్రపోతూ పడుకొని ఆలోచిస్తున్నాడు. సరే, ఇప్పటికైతే రాజ్యం నా చేతిలో ఉంది, బాగానే ఉంది. మరి నేను చనిపోయిన తర్వాత ఈ రాజ్యం ఏమవుతుంది? ఈరోజు నేను ప్రపంచాన్నంతా పరిపాలన చేస్తున్నాను, ప్రపంచాన్నంతా దేవుడు నా చేతిలో పెట్టాడు, నా దేవుడు అనుకున్నాడు. వాస్తవానికి కన్న తండ్రిని తెలుసుకోలేదు, నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ అతడు నమ్మినటువంటి ఒక ప్రతిమను బట్టి నాకు ఈ అధికారం అంతా ఇవ్వబడింది. మరి ఇప్పటికే ప్రస్తుతానికి నేను పరిపాలన చేస్తున్నాను, బాగానే ఉంది. మరి నేను మరణించిన తర్వాత ఈ రాజ్యం ఏమవుతుంది? ఈ ప్రపంచాన్ని ఈ రోజు ఏలుతున్నటువంటి ఈ రాజ్యము నాది కాకుండా ఎలా అయిపోతుందో అని ఒక ఆలోచనతోటి నిద్రపోతున్నాడు పిల్లారా. ఆ రోజు నైటే దేవుడు దిగాడు. అతనిలో ఒక కల పుట్టించి ఆ కల ద్వారా కలవరం పుట్టించాడు నెబుకద్నెజరుకు. ఎందుకంటే గర్వంతో విర్రవీగాడు కదా, నా బలము చేత, నా జ్ఞానము చేతనే ఈ అధికారం నేను చేజిక్కించుకున్నాను అనుకున్నాడు కదా, అనుకునే నిద్రపోయాడు కదా. అనుకున్నటువంటి నెబుకద్నెజరుకు కలవరం పుట్టించే ఒక కల కన్నాడు పిల్లారా. దేవుడు రప్పించాడు. అయితే ఆ కళ దెబ్బకు నిద్ర కూడా పట్టకుండా తన సంస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించి, నేను కళ అన్నాను కానీ కళ మర్చిపోయాను, అది భయంకరమైన కళ, నాకు నిద్ర కూడా పట్టలేదు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఆ కళ చెప్పాలి, ఆ కళ భావం చెప్పాలి. అప్పుడు వారిని నేను నా సంస్థానంలో గొప్పవారిగా నిలబెడతాను. ఒకవేళ మీరు కళ చెప్పకపోతే, దాని భావం చెప్పకపోతే మిమ్మల్ని తుత్తునేలుగా చేసేస్తాను, ఈ రాజ్యంలో లేకుండా చేస్తాను, మీ ఇంటిని పెంట కుప్పలుగా మార్చేస్తానని ఆజ్ఞ జారీ చేశాడు పిల్లారా. ఇది అసాధ్యమైనదే. కళ ఒకరు కంటే ఏరొకరు వచ్చి ఆ కళ ఎలా చెబుతారో ఆలోచించండి పిల్లారా. నేను ఒక కళ కన్నా, ఆ కళ మీరు చెప్పగలరా? నేను చెబితే మీరు తెలుసుకోగలరు ఏంటిదని అనేది. కానీ విచిత్రంగా నెబుకద్నెజరు, నేను కలగన్నాను కానీ మరిచిపోయాను, మీరే ఆ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలని ఒక పెద్ద టాస్క్ ఆ రోజు ఉన్నటువంటి జ్ఞానులందరికీ తెలియజేశాడు పిల్లారా. అది దేవుని ప్రణాళికనే, దేవుని సంకల్పానుసారంగానే జరిగింది. అయితే నెబుకద్నెజరు నమ్ముకున్నటువంటి జ్ఞానులు ఎవ్వరూ తెలియజేయలేకపోయారు పిల్లారా. ఆ కళ చెప్పలేకపోయారు, దాని భావం కూడా అసలు తెలియదు. అలాంటి సందర్భంలో యూదులను నుంచి చెరబట్టబడినటువంటి దానియేలు, అతని స్నేహితులు బబులోను సంస్థానంలోనే ఉన్నారు పిల్లారా. ఆ దానియేలు గారు ఈ వార్త విని, రాజు జ్ఞానులను చంపబోతున్నాడు అనే వార్త విని వెంటనే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. తండ్రి, దేవా, మేము వీరితో పాటు అన్ని జనులతో పాటు నాశనం చెందకుండా మాకు ఆ కళను తెలియజేయరా, ఆ కళాభావంను తెలియజేయరా అని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు, దానియేలు గారు దేవునికి బహుప్రియుడు గనుక కళాభావాన్ని, కళను తెలియజేశాడు పిల్లారా. వెంటనే దానియేలు గారు, నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి అని అర్యోకు దగ్గరికి వస్తే అతను రాజు దగ్గరికి తీసుకెళ్తాడు పిల్లారా. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చదువుతాడు నెబుకద్నెజరు,
ఏమి దానియేలు, నువ్వు కల భావాన్ని చెప్పడానికి నీకు శక్యమా, నీకు చేతనవునంటే నా వలన కాదు, సమయములను కాలములను మార్చే దేవుడు, రాజ్యములను మార్చే దేవుడు పరలోకమందు ఒకడున్నాడు, ఆయనే నాకు తెలియజేశాడు నీకు చెప్పమని, అందుకే నేను వచ్చాను అని దానియేలు గారి సోదర పిల్లరా. అప్పుడు చెప్పు మరి, కల భావం చెప్పు అన్నప్పుడు రాజుగారు దానియేలు గారు చెప్పడం మొదలు పెడతారు పిల్లరా. ఏంటి ఆ కల భావం ఏంటో, ఆ కల భావానికి ఆ కళకు లింకు, యేసు రాజ్యానికి ఏమాత్రం లింక్ ఉంది అనేది విషయాలు మనము బైబిల్లో నుంచి చూద్దాం పిల్లరా. ఎందుకు ఈ చరిత్ర చెబుతున్నానంటే, ఎంతో ఉన్నతంగా దేవుడు బైబిల్లో రాయించినా ఈరోజు అమాయక క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నారు, యేసు రాజుగా రాబోతున్నాడని ఎదురు చూస్తున్నారు. ఎంత ఘోరం అంటే, బైబిల్లో రాయబడిన అక్షర సత్యాలను గ్రహించలేని మందమతులుగా తయారయ్యారు పిల్లరా. ఏ రోజైనా బైబిల్ చదువుతున్నారా? వీళ్ళు చదవకనే పొరపాటు పడుతున్నారు, దేవుని మాటలు అర్థం చేసుకునే విధంగా ఉన్నారు పిల్లరా. ఈరోజు యూదులు మేము మెస్సయ్య కోసం అంటే రాజు కోసం ఎదురు చూస్తున్నామని యూదులు ఎదురు చూస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి యూదులకు గాని, ఈరోజు రాజు కొరకు ఎదురు చూస్తున్నామటువంటి క్రైస్తవులకు గాని ఏమాత్రమైన తేడా ఉందా? మీరే ఆలోచించండి పిల్లారా. వారు ఎదురు చూస్తున్నారు, వీరు ఎదురు చూస్తున్నారు. మరి దేవుడు రాయించిన మాటలు ఏమి కావాలి? ఈరోజు వాస్తవం మీకు మీ కళ్ళ ముందు పెట్టబోతున్నాను పిల్లరా. మీరు ఆలోచించండి, ఆ కళకు దేవుని రాజ్యానికి సంబంధం ఏమిటి? దేవుడు ఈ కళ రప్పించింది అందుకే పిల్లరా. చరిత్రలో జరగక ముందే రాయించాడు. నెబుకద్నెజరుకు రప్పించింది అందుకే, ప్రపంచాన్ని జయించాడు ఆ రోజు. ఆ గర్వంతో విర్రవేగుతున్నటువంటి నెబుకద్నెజరుకు ఒక వాస్తవం తెలియజేయాలి. తన రాజ్యం గురించి నేను చెప్పాలనుకున్నాడు దేవుడు పిల్లరా. అందుకే దానియేలు గారికి తెలియజేశాడు ఆ కళను, ఆ కళభావము. ఇంతకు ఆ కళలో ఏమి జరిగింది, ఏమి చూశాడు నెబుకద్నెజరు, ఎందుకు భయపడిపోయాడు, మరి దాని భావం ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం పిల్లారా. ఒకసారి దానియేలు గ్రంథము, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. చాలా అద్భుతమైన మాటలు, చాలా గొప్ప విషయాలు దేవుడు ఇక్కడ తెలియజేశాడు. చరిత్రతో కూడుకున్నది ఇది, చరిత్రతో కూడుకున్నది పిల్లారా. ఒక్కొక్కటిగా మీకు వివరిస్తా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా 31వ వచనం నుంచి దానియేలు గారు కళను చదువుతున్నాడు, రాజుగారికి వివరిస్తున్నాడు నెబుకద్నెజరుకు. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనపడిన గదా, బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనపడింది. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపయు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు నైనుండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగగొట్టినట్టు తమకు కనపడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున నేను తెలియజేపెదను. మీరు కన్న కళ ఇదే రాజా. ఏమిటో తెలుసునా? ఒక బ్రహ్మాండమైన ప్రతిమ, ప్రకాశవంతమైన ప్రతిమ మీ కళ్ళ ఎదుట కనపడింది. ఆ ప్రతిమ ఎలా ఉన్నదంటే, తల ఏమో బంగారముతో నిర్మాణమైంది, దాని రొమ్ము భాగము భుజాలు వెండితో కలిసి ఉన్నవి, దాని ఉదరము లేదంటే పొట్ట భాగము తొడలు ఇత్తడితో నిర్మాణమైనవి, దాని మోకాళ్ళు ఇనుముతో, దాని పాదములు ఇనుము మట్టితో కలిసినట్టుగా మీకు కనపడింది. ఎలాంటి ప్రతిమలు చేసినా ఏదైనా ఒక లోహంతోనే చేస్తుంటాం పిల్లారా. మట్టితోనైనా చేస్తాము, రాగితోనైనా చేస్తాము, లేదంటే ఇత్తడితోనైనా చేస్తాము, బంగారంతోనైనా చేస్తాము. కానీ ఇలా డిఫరెంట్ 4 రకాలైనటువంటి లోహాలతో కలిసినట్టు ఒక ప్రతిమ కనపడింది ప్రియులారా. దాని అర్థం ఏందో మీకు తెలియజేస్తా ఒక్కొక్కటిగా ప్రియులారా. ఎందుకు దేవుడు ఇలాంటి ప్రతిమ అతనికి చూపించాడు అని మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఇలాంటి ప్రకాశవంతమైనటువంటి ఒక పెద్ద ప్రతిమ అతని కళ్ళ ఎదుట కనపడింది. అది ఒక్కటి కనపడమే కాదు,
ఆ తర్వాత జరిగిన సంఘటనను రాజును కలవరపరిచింది. చేతి సహాయము లేనటువంటి ఒక చిన్న రాయి వచ్చి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడిందంట. ఆ చిన్న రాయి వెండితోటి, బంగారముతోటి, ఇనుముతోటి, ఇత్తడితోటి నిర్మాణమైనటువంటి ఈ ప్రతిమను నలగగొట్టిందంట ఒక చిన్న రాయి. ఎలా ఒక నలగగొడితే ఒక పొట్టు, ఒక కళ్ళములోని పొట్టు ఏ విధంగా ఉంటుందో, గాలి వచ్చినప్పుడు ఎలా చెదిరిపోతుందో అలా పొట్టుగా దంచిపెట్టేసింది ఈ చిన్న రాయి ప్రియులరా. అప్పుడు ఆ ప్రతిమ యొక్క ప్రతి భాగము కనపడకుండా చెదరగొట్టబడింది. కానీ ఆ చిన్న రాయే మహాపర్వతమైందంట, సర్వభూతలమంతా నిండేసిందంట. ఏంటిది ఇది ఇంతకు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, ఇక్కడే మనము ప్రపంచ చరిత్ర మనం తెలుసుకోవాలి ప్రియులరా. ఇది నెబుకద్నెజరు గారికి కనపడినటువంటి ఒక ప్రతిమ అతని కలలో వచ్చినటువంటిది ప్రియులరా. మరి నెబుకద్నెజరు ఆ రోజు బబులోను సామ్రాజ్యము, నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలో రాజు ప్రియులరా. ప్రపంచాన్ని జయించాడు, ప్రపంచం తన చేతిలో ఉంది. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నాడో దానియేలు గారి ద్వారా, ఈ ప్రతిమ ద్వారా ఒక వాస్తవాన్ని తెలియజేస్తుంది ప్రియులారా. తన రాజ్యం గురించి చెప్పబోతున్నాడు. ఒకసారి సురేష్ ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ ప్రతిమ ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ ప్రతిమలో ప్రతి లోహము దేనిని సూచిస్తుందో నిజంగా దేవుడు రాయించాడు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియులారా. నెబుకద్నెజరు కలలో వచ్చింది ఈ ప్రతిమనే. ఈ ప్రతిమనే నెబుకద్నెజరుకు కలవరం పుట్టించింది. మీరు తల నుంచి పాదాల వరకు చూస్తే ఒక్కొక్క భాగము ఒక్కొక్క లోహంతో తయారైనట్టుగా, నిర్మితమైనట్టుగా మనం చూడొచ్చు ప్రియులారా. మొదట శిరస్సు బంగారంతో నిర్మాణమైందన్నట్టుగా చూపించాడు కదా దేవుడు. మరి ఏంటిది ఆ బంగారం అని చూస్తే దానియేలు గారు చదువుతున్నారు, నేను కాదు. ఒకసారి దానియేలు గ్రంథము అదే 2వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా, 37వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. 37వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒక్కొక్కటిగా మీకు వివరిస్తా ఏం తెలియజేస్తుంది ఆ ప్రతిమ అనేది. ఇది మన మాటలు కాదు, దేవుడు దానియేలు గారికి చెప్పిన మాటలే మీకు తెలియజేస్తున్న ప్రియులారా. ఎంతో మంది చదివారు దానియేలు గ్రంథం, అమ్మో చాలా కష్టమైనది, మనం చదివితే అర్థం కాదు అని నిజంగా చదవడం మానేస్తున్నారు ప్రియులారా. దేవుడు చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు భాషలోనే రాయించాడు. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే చదవడానికి ఇష్టం ఉండదు, ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలని ఇష్టం ఉండదు, కనీసం మన చరిత్ర కూడా తెలుసుకోరు. అలాంటి పరిస్థితుల్లో బద్ధకస్తులుగా మారిపోయారు కనుకనే ప్రతిదీ మనకు కష్టంగానే ఉంటుంది ప్రియులారా. ఏది దేవుడు కష్టంగా పెట్టలేదు. ఒకసారి చూడండి దానియేలు గారి ద్వారా దేవుడు చెబుతున్న మాటలు. తల బంగారంతో నిర్మాణమైంది కదా, మరి ఏంటిది అది? మరి మిగతా భాగాలు ఏంటివి, దేనిని చూస్తున్నాయంటే ప్రియులారా 37వ వచనము, రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. దానియేలు గారు చదువుతున్నాడు, నీ వలన వచ్చింది కాదు నీకు అధికారము, పరలోకమందున్న దేవుడే నీకు అధికారం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, బలమును ఇచ్చాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుష్యులను నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. దానియేలు గారు చదువుతున్నారు పిల్లరా. ఆ బంగారపు శిరస్సు ఏంటిదో తెలుసా? ప్రతిమలోని బంగారపు శిరస్సు మీరే రాజా, మీరే. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి జంతువును మీ చేతికి అప్పగించాడు. రాజుల మీదనే రాజుగా, చక్రవర్తిగా మిమ్మల్ని నిలబెట్టాడు. మిమ్మల్ని తెలియజేసేదే ఆ ప్రతిమలోని శిరస్సు బంగారముతో నిర్మితమైంది. ఎందుకు ఇది చూపించాడంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ప్రియులారా, ఎందుకంటే రాజు ఆలోచిస్తూ పడుకున్నాడు, నాకు ఇప్పుడు ప్రపంచమంతా నా చేతిలోనే ఉంది, మరి నేను మరణించిన తర్వాత ఏమైపోతుంది అనే ఆలోచనతో పడుకున్నాడు. కనుకనే దేవుడు ఒక వాస్తవాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. అలాగే తన రాజ్యం గురించి సీక్రెట్స్ ఇక్కడ చెప్పాలనుకున్నాడు ప్రియులారా. అదే మొదట మనం చూస్తే ఆ ప్రతిమలోని తల బంగారంతో నిర్మాణమైంది కదా. రాజా ఆ బంగారంతో నిర్మాణమైనటువంటి ఆ తల మాత్రము, శిరస్సు మిమ్మల్ని తెలియజేస్తుంది, బబులోను సామ్రాజ్యాన్ని తెలియజేస్తుంది అన్నట్టుగా దానియేలు గారు చదువుతున్నారు పిల్లారా. మిగతా భాగాలు మనం చూస్తే రొమ్ము, భుజాలు వెండితో నిర్మాణమైనట్టుగా మనకు కనపడుతున్నాయి కదా. అది దేన్ని తెలియజేస్తుందంటే మీకంటే కొంచెం తక్కువ రాజ్యము రాజా వస్తుంది, మీకంటే ఒక తక్కువ రాజ్యము. తర్వాత తొడలు లేదంటే ఉదరము అవి ఇత్తడితో నిర్మాణమైనవి, 2వ రాజ్యం కన్నా 3వ రాజ్యం తక్కువైనదిగా. అలాగే పాదములు ఇనుముతో, మట్టితో నిర్మాణమైనవి కదా, అది మరొక రాజ్యాన్ని తెలియజేస్తుంది. టోటల్గా ఈ ప్రతిమలోని
ప్రతి భాగము, ప్రతి లోహము 4 రాజ్యాలను తెలియజేస్తుంది రాజా అని వివరిస్తాడు ప్రియులారా. తల భాగము నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని తెలియజేస్తుంది. మనము ప్రపంచ చరిత్ర చూస్తే ప్రియులారా, ఈ ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యము బబులోను రాజ్యము మొదటిది ప్రియులారా. బబులోను సామ్రాజ్యము. బబులోను తర్వాత పరిపాలన చేసింది ఎవరంటే మాదీయులు, పారసీకులు. వీరు ప్రపంచాన్ని పరిపాలించారు. ఏదో ఒక దేశాన్ని కాదు, ప్రపంచ రాజ్యాలు ఇవి ప్రియులారా. మొదట బబులోను సామ్రాజ్యము, తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యము. అదే భుజములను రొమ్మును తెలియజేసేటువంటిది, వెండితో నిర్మాణమైనటువంటిది ప్రతిమలేది ప్రియులారా. 3వ రాజ్యం ఏంటంటే గ్రీకుల సామ్రాజ్యము. గ్రీకులలో మనకు ఫేమస్ అయిన రాజు అలెగ్జాండర్ ది గ్రేట్ అని మనకు తెలుసు ప్రియులారా. వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు. అది ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 3వ సామ్రాజ్యాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రతిమలో ఇత్తడిని తెలియజేస్తుంది ప్రియులారా. అలాగే 4వ సామ్రాజ్యం ఏమిటంటే రోమా సామ్రాజ్యము. ఇది చరిత్ర ఎవరైనా చూసుకోవచ్చు. ప్రపంచ చరిత్ర రాయబడింది పుస్తకాలలో, వారు చదివి తెలుసుకోవచ్చు. ప్రపంచాన్ని ఏలినటువంటి 4 గొప్ప సామ్రాజ్యాలలో మొదటిది బబులోను సామ్రాజ్యము, 2 మాదీయ పారసీక సామ్రాజ్యము, 3వది గ్రీకుల సామ్రాజ్యము, 4వది రోమా సామ్రాజ్యము ప్రియులారా. ఈ 4 సామ్రాజ్యాల గురించి దేవుడు చెప్పాడు. ఎప్పుడు? నెబుకద్నెజరు పరిపాలన కాలంలో ప్రియులారా. అప్పటికి మాదీయులు రాలేదు, గ్రీకులు రాలేదు, రోమా రాలేదు. వారి రాకముందే వారి గురించి దేవుడు దానియేలు గారి ద్వారా వాస్తవాలను తెలియజేశాడు నెబుకద్నెజరుకు ప్రియులారా. ఆలోచించండి, దేవుడు భవిష్యత్తు చెబుతాడంటే ఇక్కడే మీకు అర్థం కావాలి. దేవునికి భవిష్యత్తు తెలుసు, మనిషికి తెలియదు. చిలక జ్యోతిష్యం పట్టుకొని చిలక మీ భవిష్యత్తు చెబుతుందని చాలా మంది బయలుదేరతారు. వాళ్ళకేమి తెలుసు ప్రియులారా? మనుషులకి ఎవ్వడికి తెలియదు. ఒకవేళ అతని భవిష్యత్తు చిలక జ్యోతిష్యము చిలక చెబుతాది అనుకున్నప్పుడు నిజంగా చిలక పట్టుకొని వీధులమ్మడి తిరగడం ఎందుకు? గొప్పవాడైపోవచ్చి మంచిగా బతకచ్చు కదా. తన బ్రతికే చెప్పుకోలేనటువంటి ఈ చిలక జ్యోతిష్కుడు మన బ్రతుకులు చెప్పటానికి, మన భవిష్యత్తులు చెప్పటానికి బయలుదేరతాడు ప్రియులారా. ప్రపంచంలో ఏ ఒక్కడు భవిష్యత్తు చెప్పలేడు, ఎవ్వడు చెప్పలేడు. ఒక దేవుడు మాత్రమే ప్రపంచ భవిష్యత్తును, నీ భవిష్యత్తును, నా భవిష్యత్తును చెప్పేది ప్రియులారా. ఈ సామ్రాజ్యాలు స్థాపించక మునిపే దేవుడు ప్రపంచాన్ని ఏం జరగబోతుందో, ప్రపంచాన్ని ఎవరు వేలబోతున్నారో అనే విషయాలు, వాస్తవాలు దేవుడు బైబిల్లో రాయించాడు ప్రియులారా. ఎంత మహాజ్ఞాన గ్రంథము మన చేతిలో ఉందో ఆలోచించండి. ఇప్పటి నుంచైనా బైబిల్ చదవడం మొదలుపెట్టండి. ఎవరైనా సరే మత గ్రంథం అని చూడకండి. దేవుని మహాజ్ఞాన గ్రంథము చదివితే మన బ్రతుకులు మారుతాయి. మన పరలోక కన్న తండ్రి దగ్గరికి మనం చేరుతాం. లేకపోతే మిస్ అవుతాం, ఒకరోజు బాధపడతాం ప్రియులారా. ఆ బాధపడే రోజు రాకముందే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరిమి ప్రియులారా. ఎంత అద్భుతమో ఆలోచించండి. ప్రపంచ చరిత్ర ఇది. అప్పుడు దేవుడు ఈ ప్రతిమను చూపించాడు కదా. తర్వాత జరిగిన సంఘటన రాజును కలవరపరిచింది. అదేమిటో తెలుసునా? ఒక చిన్న రాయి వచ్చి ఆ పాదముల మీద పడింది ప్రియులారా. ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడినప్పుడు ఆ ప్రతిమ తుత్తునీలుగా లేదా పొడిగా దంచబడి, అది పొట్టు ఎలా ఎగిరిపోతుందో గాలికి, అలా ఆ ప్రతిమలోని ప్రతి భాగము చెదరగొట్టబడింది ప్రియులారా. అంటే దాని అర్థం ఏమిటో తెలుసునా? ఈ రాజ్యాల ప్రపంచంలో ఉండవు. కొంతకాలం వెళ్తురు. మీకు ఆ లిస్టులో మీరు చూస్తే ఎవరు ఎంతకాలం పరిపాలన చేశారో రాశాను కూడా ప్రియులారా. కొంతకాలం పరిపాలించారు. తర్వాత దేవుని రాజ్యము, నా రాజ్యం అంటూ ఒకటి రాబోతుంది. అప్పుడు ఈ ప్రపంచ రాజ్యాలు ఏవి లేకుండా చెదరగొట్టబడతాయి, మీకు కనపడవు అని దేవుడు తెలియజేసే ఉద్దేశంతో ప్రియులారా ఈ ప్రతిమను ఆయనకు చూపించాడు నెబుకద్నెజరు రాజుకు ప్రియులారా. అందుకే చదువుతున్నాడు మనం అదే దానియేలు గ్రంథము. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం ప్రియులారా 44వ వచనము. దేవుడు చదువుతున్నాడు ఈ ప్రతిమ గురించి అంతా వివరించిన తర్వాత దానియేలు గారు చివరగా ఏమి జరగబోతుందో, దేవుడి సంకల్పం ఏందో, దేవుడు ఏమి ఉద్దేశించాడో చదువుతున్నాడు ప్రియులారా. 44వ వచనం ఒకసారి చూడండి. ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో? 4వ సామ్రాజ్యమైనటువంటి రోమీల రాజ్యంలో, ఆ రాజుల కాలంలో, రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో అని దాని అర్థం ప్రియులారా. 4వ సామ్రాజ్యమైనటువంటి రోమీల కాలంలో ఏం జరగబోతుందో దేవుడు చదువుతున్నాడు. 44వ వచనము. ఆ రాజుల కాలములో పరలోకమందు
పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఎప్పుడు అని అంటే 4వ రాజుల కాలంలో, అదే రోమీల రాజుల కాలంలో. ప్రియులారా, 4వ సామ్రాజ్యం ఏది? ఆ పిక్చర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు, లేదంటే చరిత్రలోకి వెళ్ళి మీరు చూడొచ్చు. 4వ సామ్రాజ్యం ఈ ప్రపంచాన్ని పరిపాలించినది ఏది అని అంటే రోమా సామ్రాజ్యం. ప్రియులారా, ఒకసారి చెక్ చేయండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కూడా చూడండి. రోమా సామ్రాజ్యమే ఈ ప్రపంచాన్ని పరిపాలించింది. అది 4వ సామ్రాజ్యము, ప్రపంచాన్ని పరిపాలించిన వాటిలో. ప్రియులారా, ఆ రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడంట. ఎందుకంటే ప్రియులారా, చెప్పాను కదా, మనిషి మొదటి నుంచి తిరుగుబాటు చేశాడు. తండ్రిగా ఉన్న దేవుణ్ణి స్వీకరించకుండా మాకు మనుషులు ఏలాలని మనిషి కోసమే ఎగబడుతున్నారే తప్ప ఆ కన్న తండ్రి ప్రేమను తెలుసుకొని ఆయన మమ్మల్ని పరిపాలించాలని ఎవరు కోరుకోలేదు. పిల్లారా, అందుకే ప్రపంచం ఎలా మారిపోయింది. ప్రపంచంలో దుర్మార్గతలు లేదంటే అక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనిషి పరిపాలన చేస్తున్నాడు కనుకనే. దేవుడు పరిపాలన చేస్తే ఇలా ఉండవు. అందుకే ఈ మానవాళికి బుద్ధి చెప్పడం కొరకే ఏర్పరచుకున్న యూదులు చెడిపోయారు, అన్యజనులు ఎలా చెడిపోయారు. అయితే తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడంటే రోమీల కాలంలోనే తన రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. ఆ రాజ్యం గురించి చెబుతూ దేవుడు, దానికెన్నటికి నీ నాశనము కలగదు. బబులోను సామ్రాజ్యం కొంతకాలము 70 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత నాశనమైపోయింది, కనుమరుగైపోయింది. ఇప్పుడు చూడొచ్చు మనం ఇరాక్ దేశం ఏ విధంగా తయారైందో. మేము బబులోను సామ్రాజ్యం వాదులము లేదంటే బబులోను సామ్రాజ్య నివాసులమని చెప్పడానికి వీలు లేదు. మేము రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వారమని చెప్పడానికి వీలు లేదు. మేము గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన వారమని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఇవన్నీ 4 రాజ్యాలు అంతమైపోయాయి, తుడిచిపెట్టాడు దేవుడు. కానీ దేవుని రాజ్యం గురించి చెబుతూ దానికెన్నటికి నాశనము లేదు అంటుండు. పిల్లారా, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. దాన్ని పొందిన వారు ధన్యులు. పిల్లారా, అందుకే చదువుతున్నాడు, దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని నలగగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ముందు చెప్పిన ఈ 4 రాజ్యాలన్నిటినీ నలగగొట్టి దాని అణువు కూడా కనపడకుండా చెదరగొడుతుంది. కానీ దేవుడు స్థాపించినటువంటి ఈ రాజ్యము మాత్రము యుగ యుగాలు ఉంటుంది. శాశ్వతమైన రాజ్యము, ఎప్పుడు నిలిచి ఉండే రాజ్యము. ప్రియులారా, మరి ఏంటిది ఆ రాజ్యము? దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు స్థాపించినటువంటి రాజ్యము ఏది అనేది మనకు అర్థం కావాలి కదా. మరి ఎక్కడ ఉంది, భూమి మీద ఎక్కడ ఉంది అని మనం ఇప్పుడు డౌట్ రావచ్చు. చెప్పారు కదా, స్థాపించాలనుకున్నాడు దేవుడు తన రాజ్యాన్ని. ప్రియులారా, ఎప్పుడంటే రోమీల కాలంలోనే. రోమీలు పరిపాలించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు రోమీలు లేరు. ఇప్పుడు ప్రతి ఒక్క దేశం ఇండిపెండెన్స్ తెచ్చుకొని వారు పరిపాలిస్తున్నారు. కానీ దేవుడు తన రాజ్యాన్ని రోమీల కాలంలో స్థాపించాడు. ప్రియులారా, కానీ మనందరి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసి దేవుని రాజ్యంలో లేనివారిగా సృష్టించి యేసు రాజుగా రాబోతున్నాడని పాటలు పాడించింది క్రైస్తవులతోటి, యూదులతోటి. మెస్సయ్య రాబోతున్నాడని వాళ్ళని ఎదురుచూపులు పెట్టింది. ఒకరినొకరు తన్నుకుంటున్నారు, ఆ రాజు వస్తాడని ఎదురు చూస్తున్నారే తప్ప దేవుడు స్థాపించిన రాజ్యము గురించి ఏ ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? ఆలోచించండి పిల్లరా. ఈరోజు మీరు ఆలోచించండి. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఏదో నిన్ను డౌట్ఫుల్గా తెప్పించే విధంగా రాయించలేదు. రోమా రాజ్యము కాలంలోనే, 4వ రాజ్యమైనటువంటి రోమీల కాలంలోనే నా రాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పాడు దేవుడు. పిల్లారా, మరి స్థాపించాడంటే బైబిల్ చూస్తే చాలా వండర్ఫుల్. పిల్లరా, దేవుడు రాయించిన మాటలు అక్షరం పొల్లు పోకుండా ఎంత గొప్పగా జరిగించాడో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. పిల్లారా, దానికి ముందు ఒక చిన్న క్లిప్ సురేష్ చూపిస్తాడు. నెబుకద్నెజరు కలవరపడిపోయాడు కదా ఈ ప్రతిమను చూసి. ఆ ప్రతిమను చూసి కలవరపడిపోయినటువంటి నెబుకద్నెజరుకు ఎలా ఆ ప్రతిమను నలగగొట్టబడిందో ఆ చిన్న రాయితోటి ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ మీకు చూపించాలనుకుంటున్న పిల్లలు ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మరి రాజ్యాన్ని దేవుడు స్థాపించాడో లేదనేది ముందుకెళ్దాం పిల్లరా. And the revealer of mysteries showed you what is going to happen. As for me, this mystery has been revealed to me, not because I have greater wisdom than anyone else alive, but so that your majesty may know the interpretation, and that you may understand what went through your mind. Your majesty looked, and there before you stood a large statue, and
enormous, dazzling statue, awesome in appearance. The head of the statue was made of pure gold, its chest and arms of silver, its belly and thighs of bronze, its legs of iron, its feet partly of iron and partly of baked clay. While you were watching, a rock was cut out, but not by human hands. It struck the statue on its feet of iron and clay and smashed them. Then the iron, the clay, the bronze, the silver, and the gold were all broken to pieces and became like chaff on a threshing floor in the summer. The wind swept them away without leaving a trace, but the rock that struck the statue became a huge mountain and filled the whole earth. This was the dream, and now we will interpret it to the king. Your Majesty, you are the King of Kings. The God of heaven has given you dominion and power and might and glory. In your hands he has placed all mankind and the beasts of the field and the birds in the sky. Wherever they live, he has made you ruler over them all. You are that head of gold. After you, another kingdom will arise, inferior to yours. Next, a third kingdom, one of bronze, will rule over the whole earth. Finally, there will be a fourth kingdom, strong as iron, for iron breaks and smashes everything, and as iron breaks things to pieces, so it will crush and break all the others. Just as you saw that the feet and toes were partly of baked clay and partly of iron, so this will be a divided kingdom. Yet it will have some of the strength of iron in it, even as you saw iron mixed with clay. As the toes were partly iron and partly clay, so this kingdom will be partly strong and partly brittle. And just as you saw the iron mixed with baked clay, so the people will be a mixture and will not remain united any more than iron mixes with clay. In the time of those kings, the God of heaven will set up a kingdom that will never be destroyed, nor will it be left to another people. It will crush all those kingdoms and bring them to an end, and it will itself endure forever. This is the meaning of the vision of the rock cut out of a mountain, but not by human hands. A rock that broke the iron, the bronze, the clay, the silver, and the gold to pieces. The great God has shown the king what will take place in the future. The dream is true, and its interpretation is trustworthy. Then King Nebuchadnezzar చూశారు కదా పిల్లరా, ఈ సంఘటన చూసే రాజు కలవరపడిపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఇంత భయంకరమైన కల వచ్చింది ఏంది నాకు, దీని అర్థం ఏమిటి అని కలవరపడిపోయాడు. చూడండి, ఇప్పుడు దాని అర్థం ఒక్కొక్కటిగా మీకు చెప్పాను. ఆ ప్రతిమ దేన్ని సూచిస్తుందో మీకు బైబిల్లో నుంచి చూపించాను పిల్లరా. ప్రతిమలోని ప్రతి లోహము ఒక్కొక్క సామ్రాజ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది ప్రపంచ చరిత్ర పిల్లరా, ఇది మత పుస్తకం కాదు, ప్రపంచ చరిత్ర. దేవుడు ముందుగానే మన కొరకు రాయించిన చరిత్ర. ఇది చూసైనా బైబిల్ను హత్తుకొనండి, చదవండి. మహాజ్ఞానం దేవుడు మీకు ప్రసాదిస్తాడు పిల్లరా. ఇప్పుడు దేవుడు 2 సూచనలు చెప్పాడు. తన రాజ్యాన్ని స్థాపించుకుంటాను అని అన్నాడు దేవుడు దానియేలు గారి ద్వారా. ఎన్నో
ప్రవచనాలు ముందు చెప్పాడు. అవన్నీ చూపిస్తే మీకు టైం చాలదు కనుకనే నేను ఈ భాగమే తీసుకుంటున్నాను ప్రియులారా. ముందుగానే ఎన్నో చెప్పాడు, అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. ఒక దానియేలు గారి ద్వారా చెప్పబడిన మాటలే మీకు వివరించాలనుకుంటున్నాను. దేవుడు 2 సూచనలు చెప్పాడు తన రాజ్యానికి. నా రాజ్యాన్ని నేను స్థాపిస్తాను. ఎప్పుడు అనంటే 4వ సామ్రాజ్యమైనటువంటి రోమీల కాలంలో నా రాజ్యాన్ని స్థాపిస్తానని పరలోకమందున్న దేవుడు చెప్పాడు ప్రియులారా. అది అంత్యకాలంలో జరుగుతుంది అని చెప్పాడు. ఈ 2 సూచనలు చెప్పాడు ప్రియులారా. మరి 4వ సామ్రాజ్యమైనటువంటి రోమీల కాలంలో ఏమి జరిగిందో బైబిల్లో నుంచి చూద్దాం ప్రియులారా. ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏమి జరిగింది ఒకసారి బైబిల్ చూడండి. ఏమి జరిగింది, రోమీల కాలంలో ఏమి జరిగిందో ఒక విషయం మీకు తెలియజేస్తా ప్రియులారా. అప్పుడు దేవుని రాజ్యం గురించి మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా. 1వ వచనం నేను చదువుతున్నా. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. సీజర్ చక్రవర్తి, రోమియోలను సీజర్స్ అంటారు. ఫరోల్ అని మనం ఐగుప్తు దేశంలో రాజులను ఫరోల్ అని ఎలా పిలుస్తారో, రోమా సామ్రాజ్యంలోని రాజులను సీజర్స్ అని పిలుస్తారు పిల్లరా. అందుకే అక్కడ కైసరు, తెలుగులో కైసరు, ఐగుస్తు అంటే ఐగుస్తు అనే ఒక రాజు ప్రపంచ చక్రవర్తి కాలంలో సర్వలోకమంతా ప్రజాసంఖ్య చేయాలని ఏర్పాటు చేశాడు ప్రియులారా. ఎవరు ఈ సీసర్ ఐగుస్తు అంటే ప్రియులారా, ఇతడే రోమీయుడు. రోమా కాలంలో ఉన్నటువంటి ఒక రోమ చక్రవర్తి ప్రియులారా. ఇతడు ఎప్పుడు ప్రారంభించాడు ఇతని పరిపాలన అంటే క్రీస్తుకు పూర్వము 27 నుంచి క్రీస్తు శకము 14 వరకు ఇతడు ప్రపంచాన్ని పరిపాలించాడు. సీజర్ అగస్టస్ లేదంటే కైసర్ ఐగుస్తు. ఇతడు క్రీస్తుకు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు పరిపాలన చేశాడు. ఇతని తర్వాత అతని కుమారుడైనటువంటి సీజర్ టిబేరియస్ లేదంటే తిబెరీ అని బైబిల్లో ఉంటది ప్రియులారా. అతను క్రీస్తు శకము 14 నుంచి క్రీస్తు శకం 37 వరకు ఇతను పరిపాలన చేశాడు ప్రియులారా. ఎందుకు వీళ్ళిద్దరి గురించి మీకు స్పెసిఫిక్ గా చెబుతానంటే సీజర్ అగస్టస్ కాలంలోనే ప్రజాసంఖ్య రాయబడింది. అప్పుడే తల్లి మరియమ్మ గారు కన్యకగా ఉండి యేసుక్రీస్తుల వారికి జననం ఇచ్చింది ప్రియులారా. నజరేతులో నుంచి యోసేపు గారు తనకు ప్రదానం చేయబడినటువంటి మరియమ్మ గారిని తీసుకొని ప్రజాసంఖ్యలో రాయబడటానికి తన స్వగ్రామమైనటువంటి బెత్లెహేముకు బయలుదేరుతున్నాడు పిల్లారా. ఎందుకంటే సీజర్ చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు కదా, మీరందరూ మీ ప్రజాసంఖ్యలో రాయబడాలి, మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు తల్లి మరియమ్మ గారిని గర్భవతిగా ఉన్నప్పుడేనే యోసేపు గారు తీసుకుని బెత్లెహేము వెళ్తాడు ప్రియులారా. ఎందుకు ఈ మాట చూపిస్తున్నానంటే దేవుడు చెప్పాడు ఇక్కడ 4వ సామ్రాజ్యమైనటువంటి రోమీల కాలంలోనే నా రాజ్యాన్ని స్థాపిస్తాను అని దేవుడు చెప్పాడు. అప్పుడే జరిగిన సంఘటనే దేవుడు చెప్పినట్టుగానే ఆ రోమీల కాలంలోనే ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు భూమి మీదికి వచ్చారు ప్రియులారా. రోమీల కాలంలోనే యేసుక్రీస్తుల వారు జననమయ్యారు, భూమి మీదకి వచ్చారు ప్రియులారా. అదే ఇక్కడ ఈ సందర్భం 2వ అధ్యాయం లూకా సువార్త చదివితే అదంతా మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఐగుస్తు వలన ఆజ్ఞ పొంది ప్రజా సంఖ్యలో రాయబడటానికి వారు బెత్లెహేముకు వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తుల వారు జననమయ్యారు ప్రియులారా. మరి యేసుక్రీస్తుల వారి జననానికి దేవుని రాజ్యానికి ఏమి సంబంధం ఉందని మీకు డౌట్ రావచ్చు పిల్లారా. ఆయన పుట్టినప్పుడు మరొక విషయం జరిగింది. ఏంటో తెలుసునా? తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు. దేని కొరకు? యేసుక్రీస్తుల వారిని చూడాలని. ఒక నక్షత్రం వారిని నడిపించింది బెత్లెహేముకు. ఆ యేసుక్రీస్తుల వారిని చూడాలని వారు బయలుదేరి వచ్చి ఆ రోజు యూదయ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమి చెప్పారో ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త ప్రియులారా 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా, చూడండి ఒకసారి బైబిల్. రాజైన హేరోదు దినముల యందు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సీజర్ అగస్టస్ అతని పరిపాలనలో రాజుగా యూదయ ప్రాంతానికి, ఒక ప్రాంతానికి, యూదులు నివసించే ప్రాంతానికి హేరోదు రాజుగా ఉన్నాడు. అంటే ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి మోదీ గారు అయితే ప్రతి రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రులు ఉంటారు పిల్లారా. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కనుసన్నల్లోనే ఈ దేశాన్ని పరిపాలన చేస్తుంటారు పిల్లారా. అలానే సీజర్ చక్రవర్తి అగస్టస్ అతని పరిపాలన కాలంలో, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో యూదయ ప్రాంతానికి హేరోదు రాజుగా ఉన్నాడు. ఆ హేరోదు రాజుగా ఉన్నప్పుడు అతని దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఏమని వచ్చారు ఒకసారి చూడండి. రాజైన హేరోదు జనముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు అని
అడిగారు ప్రియులారా. ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి హేరోదుకు ఏమనిపిస్తుంది? ఏంటి, నేను ఇక్కడ రాజుగా ఉంటే మరొక రాజు పుట్టాడా అని ఇతనులో కూడా కలవరం మొదలైంది ప్రియులారా. నేను ఆల్రెడీ ఇక్కడ పరిపాలన చేస్తున్నాను, రోమీల కింద నేను ఇక్కడ యూదయ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు నన్ను కాదని ఏరొక రాజు ఎవరు పుట్టాడు, ఎక్కడ పుట్టాడని కంగారు మొదలైంది. అప్పుడు దేవుని మాటలను పరిశోధించమని శాస్త్రులకు ఆజ్ఞాపించాడు ప్రియులారా. అంటే యేసు క్రీస్తుల వారు భూమి మీదికి ఎలా వచ్చారో మీకు అర్థమవుతుందా? తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది యేసు క్రీస్తుల వారు భూమి మీదికి మొట్టమొదటగానే రాజుగానే వచ్చాడు అన్నట్టుగా. అందుకే వారు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని రాజును ప్రశ్నిస్తున్నారు పిల్లారా, హేరోదు రాజును. ఆ హేరోదు రాజు శాస్త్రుల వలన తెలుసుకున్నాడు. ఎందుకంటే వారి దగ్గర ప్రవచనాలు, దేవుని ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు వారి దగ్గర ఉంటాయి కదా, వాళ్ళు పరిశోధిస్తారు కదా. మరి మీరు ఎదురు చూస్తున్న రాజు ఎక్కడి నుంచి వస్తాడని శాస్త్రులను అడిగాడు ప్రియులారా. అప్పుడు శాస్త్రులు గొప్పగా మంచి ఆన్సరే చెప్పారు. ఎక్కడి నుంచి వస్తారో ఒకసారి మీకా గ్రంథం తీయండి ప్రియులారా. చెప్పాడు, ముందే ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఆ రాజు, దేవుని రాజ్యానికి రాజు ఎక్కడి నుంచి వస్తాడో దేవుడు ముందుగానే చెప్పాడు. అదే వాళ్ళు ఆ రోజు హేరోదు రాజుకు తెలియజేశారు. మీకా గ్రంథం ఒకసారి చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. 2వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి మీ బైబిల్ ఓపెన్ చేసి. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి? బెత్లెహేములో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా ముందే చెప్పాడు. క్రీస్తు జన్మానికి ముందే మీకా గారి ద్వారా దేవుడు చెప్పాడు ప్రియులారా. అదే జరిగింది ఆ రోజు. రోమీల కాలంలో యేసు క్రీస్తుల వారి జననం జరిగింది. అందుకే తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది యేసు క్రీస్తుల వారు రాజుగా జన్మించాడు అనే సంగతి. అందుకే హేరోదు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించేసరికి ఇతనిలో కలవరం మొదలైంది ప్రియులారా. అంటే నా రాజ్యానికి తూట్లు పడేటట్టుంది, నా రాజ్యం అంతమయ్యేటట్టుంది, కాబట్టి ఇతన్ని లేకుండా నేను చేయాలనుకున్నాడు ఆ రోజు హేరోదు రాజు ప్రియులారా. ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని తెలుసునా? 2 సంవత్సరాలు చిన్నవారిని అందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఐగుప్తు పంపించి కాపాడుకున్నాడు ప్రియులారా. అప్పుడు ఎంతో వధ జరిగింది, యెరూషలేములో వధ జరిగింది. ఎందుకంటే యేసు క్రీస్తుల వారిని పుట్టినప్పుడే చంపేయాలని ప్లాన్ చేశాడు హేరోదు రాజు. ఎందుకంటే నేనే రాజు ఉంటాను బ్రతికినంత కాలము, మరొక రాజు ఇక్కడ ఏలకూడదు అనుకున్నాడు పిల్లారా. ఆయన ఎలా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు కనుక ఐగుప్తు పంపించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని కాపాడు చిన్నతనంలోని పిల్లారా. అనేక మంది చిన్నపిల్లలు మరణించారు హేరోదు యొక్క కోపమును బట్టి, కానీ యేసుక్రీస్తుల వారు నిలబడ్డారు. దేవుడు కాపాడాడు ఐగుప్తు దేశంలో. మరలా హేరోదు మరణించిన తర్వాత తిరిగి రప్పిస్తాడు ప్రియులారా. ఎందుకు ఈ చరిత్ర చదువుతున్నానంటే ఈ సంఘటనలన్నీ జరిగినవి ఎప్పుడో తెలుసునా? దేవుడు దానియేలు గారి ద్వారా తెలియజేసిన కలలోని భావములాగా రోమీల కాలములోనే ఈ సంఘటనలు జరిగినాయి ప్రియులారా. రోమీల కాలంలో నేను నా రాజ్యాన్ని స్థాపిస్తాను అని దేవుడు చెప్పాడు కదా. మరి రాజ్యాన్ని స్థాపించాలంటే రాజు రావాలి కదా. ఆ రాజు ఎవరు? ఈ రోజు క్రైస్తవులు ఎదురు చూస్తున్నట్టుగా ఇంకా రాబోతున్నాడని కాదు, యేసు రాజుగా వచ్చుచున్నాడని మంచిగా మ్యూజిక్ పెట్టి లీనమైపోయి భక్తి పరవశంతో మునిగిపోతున్నటువంటి క్రైస్తవ అమాయకులకు అర్థం కావటం లేదు ప్రియులారా. నువ్వు మ్యూజిక్తో ఊగిపోవడం కాదు, వాస్తవాన్ని తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించాలి. అది ప్రియులారా దేవుడు కోరుకున్నది. మ్యూజిక్ బాగుంది గనుక అబ్బా ఆరాధన బాగా జరిగింది అది కాదు. వాక్యము బాగుంది అనాలా, వాక్యము నీకు అర్థమైందని చెప్పాలా. అప్పుడు నీ ఆరాధన దేవునికి వినసొంపుగా ఉంటది, ఆయన ఆనందిస్తాడు. కానీ అది మరిచిపోయి యేసు రాజుగా వస్తున్నాడని పాటలు పాడుతున్నారు. నిజంగా ధర్మశాస్త్రము లేదని ప్రవక్తల గ్రంథాలు చేతిలో ఉన్నా, మొదటి నుంచి దేవుడు వారిని ఏర్పరచుకున్నా బుద్ధిహీనులై అంధకారులైపోయి ఇంకా మెస్సయ్య రాబోతుండని ఆ యూదులు ఎదురు చూస్తున్నారు ప్రియులారా. దేవుని జ్ఞానం ఎవ్వడికి అర్థం కాలేదు. ఈరోజు అల్పులమైన మనకి దేవుడు ఈ మహాభాగ్యాన్ని ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన జ్ఞానం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అది అర్థం చేయించడానికే మీ మధ్యకు వచ్చాం ప్రియులారా. నిజంగా ఈ క్రైస్తవాన్ని చూస్తున్నప్పుడు వారికి పిచ్చి పట్టిపోయి లేనిపోని అని చేస్తున్నప్పుడు బాధ కలిగింది. కన్న తండ్రి బాధను చూశాము. ఆ బాధ ఆయనలో కొంతైనా మేము తీర్చాలనే ఉద్దేశంతో ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాం ప్రియులారా. చెప్పాడు దేవుడు, క్లియర్గా రాయించాడు కదా. 4వ సామ్రాజ్య కాలంలో నా రాజ్యాన్ని స్థాపిస్తానన్నప్పుడు మరి ఆ 4వ సామ్రాజ్యం అని కనీసమైన ఆలోచించాలి కదా క్రైస్తవ సహోదరులారా.
ఏంటిది? ప్రపంచాన్ని వెళ్ళినటువంటి 4వ సామ్రాజ్యం ఏది అని అంటే రోమా సామ్రాజ్యమే. ఆ రోమా సామ్రాజ్యంలోనే యేసు క్రీస్తుల వారు రాజుగా పుట్టారని మనకు బైబిల్లో చాలా క్లియర్గా ఉంది పిల్లారా. మరి జ్ఞానులు చెబితే సరిపోతుందా అని మీరు అనుకోవచ్చు. జ్ఞానులు వాళ్ళు చెప్పారండి, యేసుక్రీస్తుల వారిని ఆరాధించడానికి వచ్చారు కనుక వాళ్ళు రాజనే ఒప్పుకుంటారు, మరి అది మేము స్వీకరించమని అనొచ్చు పిల్లారా. మరికొన్ని విషయాలు చూపిస్తా. యేసుక్రీస్తుల వారు రాజుగా వచ్చాడా రాలేదా మొదటి రాకడలోనే అనే విషయం ప్రియులారా. అంద్రేయ మీకు తెలుసు, పేతురు సహోదరుడైనటువంటి అంద్రేయ మీకు తెలుసు ప్రియులారా. అతడు మొదట బాప్తీసం ఇచ్చే యోహాను గారి శిష్యుడు. అతను పేతురు గారి దగ్గరికి వస్తాడు. పేతురు గారి దగ్గరికి వచ్చి, బ్రదరు పేతురు, మేము మెస్సయ్యాను కనుగొన్నాము అని అంటాడు ప్రియులారా. ఒకసారి చూడండి ఆ అద్భుతమైన మాట. ఎందుకంటే యూదులు అప్పటికి ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య అంటే రాజు, అభిషిక్తుడు. మెస్సయ్య అనే పదము హెబ్రూ భాష ప్రియులారా. హెబ్రూ భాషలో మెస్సయ్య అంటే అభిషిక్తుడు లేదంటే రాజు అని అర్థము. దేవుడు ప్రవక్తల గ్రంథాల్లో రాయించాడు గనక దాని కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని నమ్మిన వారికి అది అర్థమైంది కనుకనే ప్రియులారా అంద్రేయ గారు వచ్చి పేతురు గారితో చెబుతారు. ఏమని తెలిసిన ఒకసారి ఓపెన్ చేయండి బైబిల్ చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రియులారా 40-41 అన్ని ఆధారాలతోటి ప్రియులారా. మేము కథలు చెప్పడానికి రాలేదు, మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు. వాస్తవాలను మీకు చూపించి నిజంగా అంధకారులుగా కాకుండా సత్యంలో మీరు నడవాలనే మా ఉద్దేశం ప్రియులారా. దేవుని సంకల్పము కూడా అదే. ఒకసారి 40-41 చూడండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి అని అంటున్నాడు పిల్లారా. యేసు వద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. అంటే రాజు, మేము రాజును కనుగొన్నామని అంద్రేయ గారు వచ్చి పేతురు గారికి చెబుతున్నారు. యేసుక్రీస్తుల వారు రాజు కాకపోతే మరి రాజుని ఎందుకు వీళ్ళు సంబోధిస్తున్నారు పిల్లారా? ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు రాజుగా రాకపోతే మరి శిష్యులు ఎందుకు చెప్పారు యేసు రాజు అని ఎందుకు చెప్పారు? మేము రాజును కనుగొన్నాము అని ఎందుకు చెబుతున్నారు పిల్లరా? ఆలోచించండి. యూదులకు ఎలా అర్థం కాలేదు? ఎందుకంటే వారు భూ సంబంధులు గనకనే. వారికి మాకు భూమి కావాలి, మాది ఈ ల్యాండ్, పాలస్తీనా మాదనే కొట్టుగా చస్తున్నారు. ఇప్పటికీ పాపం అమాయకమైన గాజా ప్రజలను చంపుతున్నారు. వాళ్ళు అలానే తయారు, వాళ్ళు చంపుతున్నారు పిల్లారా. వాళ్ళు భూభాగం కొరకు దేవుని నమ్మిన వారే గాని దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారు కాదు యూదులు. ఇప్పటికైనా నువ్వు యేసుక్రీస్తుల వారి గురించి చెబితే నిన్ను కూడా చంపేస్తారు, అక్కడైనా సమాధి చేస్తారు పిల్లరా. అలాంటి మూర్ఖపు తరము, అలాంటి మూర్ఖపు జనాంగము యూద జనాంగము. మారిన వారి గురించి నేను చెప్పటం లేదు. మారని వారు ఇంకా మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామని వారి గురించి పిల్లారా దేవుడు ఎంత బాగా రాయించాడు చూడండి. అంద్రేయ గారు చెప్పారు, మేము మెస్సయ్యను కనుగొన్నాము, రాజును కనుగొన్నామని అంటున్నాడు. యేసుక్రీస్తుల వారిని చూసి పిల్లారా ఎంత అద్భుతమైన మాట చూడండి. యేసుక్రీస్తుల వారు రాజే ప్రియులారా. రాజుగానే వచ్చాడు భూమి మీదికి. మొదటి రాకడే రాజుగానే వచ్చాడు. బైబిల్లో రాయించాడు కదా. మనమేం కొత్తగా రాసుకొని వచ్చామా? లేదు కదా. మరి ఇప్పుడు పేతురు గారు ఏం చెప్పాడో చూడండి. ఒకరోజు యేసుక్రీస్తుల వారు తన శిష్యులను చూసి అడుగుతాడు. ఏమనంటే, ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి, నా రాకడను గురించి, అంటే నేను ఇప్పుడు వచ్చాను కదా, ఏమని చెప్పుకుంటున్నారు అని అంటే ప్రియులారా అందరూ చదువుతారు. వాళ్ళు ప్రవక్తల్లో ఒకడు ఏలియా ప్రవక్త అని, ప్రవక్తల్లో ఎవరో ఒకరు అని అనుకుంటున్నారు ప్రభు అని అంటే, అప్పుడు ప్రభు అడుగుతాడు, మరి మీరేమనుకుంటున్నారు? సరే, ప్రజలు ఏదో అనుకుంటున్నారు, ఓకే, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి, నా మొదటి రాకడను గురించి మీరేమనుకుంటున్నారు అని అంటే, అప్పుడు పేతురు గారు ఒక మంచి రిప్లై ఇస్తారు పిల్లారా. ఒకసారి బైబిల్ చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం పిల్లారా 16వ వచనము. పేతురు గారు ఏం పలికారో చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. నువ్వు క్రీస్తువు, సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అనేది గ్రీకు పదం పిల్లరా. మెస్సయ్య హెబ్రూ పదము, క్రీస్తు గ్రీకు పదము. గ్రీకు భాషలో క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే రాజు అని అర్థం పిల్లరా. అదే పేతురు గారు చెబుతున్నారు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, రాజువు. మీరు రాజు ప్రభువా, మీరు రాజు అని నేను ఒప్పుకుంటున్నానని పేతురు గారు చెప్పారు పిల్లరా. ఆలోచించండి. మరి ఈరోజు క్రైస్తవ సమాజం ఒప్పుకుంటుందా? యేసు రాజుగా రాబోతున్నాడని వీళ్ళు ఎదురు చూస్తున్నారు పిల్లారా. మరి వీళ్ళు శిష్యులు కాబట్టి వీళ్ళు చెప్పారు. మరి యేసుక్రీస్తుల వారు ఎప్పుడైనా చెప్పాడా?
నేను రాజును అని ఆయన చెప్పాడా అని మీకు డౌట్ రావచ్చు పిల్లారా. అది కూడా చూద్దాం. ఒకరోజు యూదులు యేసుక్రీస్తుల వారి మీద నిందలు మోపి పిలాతు, రోమా గవర్నరు, పిలాతు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇతడు దేవదూషణ చేశాడు, అలాగే ఇతడు నేను రాజునని చెప్పుకుంటున్నాడు ప్రజల్లోకి వెళ్ళి అని కంప్లైంట్ చేశారు పిల్లారా. ఇతను నేను రాజునని చెప్పుకుంటున్నాడని కంప్లైంట్ చేశారు. అప్పుడు పిలాతు గారు యేసు ప్రభుల వారు చూపి, ఏమి నువ్వు ఈ రాజువా? రోమా సామ్రాజ్యం ఏలుతుంది ఇక్కడ, రోమా చక్రవర్తుల కాలంలో ఉన్నాం మనము. నువ్వు రాజువేంటి? నువ్వు నా చేతికి అప్పగింపబడడం ఏంటి? కొరడాలతో కొట్టించుకోవడం ఏంటి? నిజంగా శిలువ మరణానికి కూడా సిద్ధపడడం ఏంటి? రాజు అయితే ఇలా ఉంటామేంటి? కాంకర్ చేయాలి కదా అని పిలాతు కూడా పొరపడ్డాడు పిల్లారా. ఈరోజు కొంతమంది అదే అనుకుంటున్నారు, శిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు మనల్ని రక్షిస్తాడంటని హేళనగా మాట్లాడుతున్నారు కొంతమంది మూర్ఖులు పిల్లారా. వారికి అర్థం కాలేదు దేవుని ప్రేమ. మేకులు నీకు కొట్టగలడు, నీకు కొట్టకూడదని ఆయన కొట్టుకున్నాడు పిల్లారా. ఈ మనిషికి అర్థం కావటం లేదు, నీకు ఆ మేకులు పడకూడదనే ఉద్దేశంతో ఆయన త్యాగం చేశాడు మన స్థానంలో పిల్లారా. అది అర్థం కాలేదు ఆ రోజు పిలాతు గారికి కూడా అర్థం కాలేదు. నువ్వు రాజువా ఏంటి? కొరడా దెబ్బలతో తిని రక్తమంతా కారుతుంది, నువ్వు రాజువేంటి అని ఆశ్చర్యంతో ఆ రోజు యేసుక్రీస్తుల వారిని అడిగారు పిల్లలు. ఒకసారి చూడండి ఆ మాట. అప్పుడు యేసు ప్రభుల వారు పలికిన మాట మైండ్ బ్లాక్ అవుతుంది ఎవరికైనా. ఒకసారి చూడండి పిల్లారా. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. అందుకు పిలాతు గారు చదువుతున్నారు ఏమని తెలుసా? రోమా గవర్నరు, నీవు రాజువా అని యేసుక్రీస్తుల వారిని అడిగారు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే అని యేసుక్రీస్తుల వారు స్వయాన ఆయనే చెప్పాడు. నేను కాదు ఇప్పుడు రాజుగా రాలేదు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చానే కానీ రాజుగా రాలేదు, మరలా రాబోతున్నాను 2వ రాకడలో, అప్పుడు రాజుగా రాబోతున్నాను ఈరోజు క్రైస్తవులు నమ్ముతున్నట్టుగా అని పిలాతు గారితో చెప్పలేదు. నీవన్నట్టు నేను రాజునే. నువ్వు అనుకోవచ్చు కొరడా దెబ్బలు దీని నువ్వు రాజు ఏంటివి అనుకోవచ్చు, దాని వెనక ఉన్న సంకల్పం నీకు అర్థం కాదు. నేను రాజునే. యేసుక్రీస్తు వారు చాలా క్లియర్ గా చెప్పాడు పిల్లారా. ఈ మాట చదివైనా మన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి కదా క్రైస్తవ సోదరులు. ఈ మాట చూసిన యేసుక్రీస్తు వారు పలికిన మాటనే నమ్మాలి కదా. మరి ఏమి నమ్ముతున్నావు నువ్వు? నాకు రోగం పోతుంది, నాకు జాబు రావాలి, నాకు గర్భఫలం రావాలి, కోర్టు సమస్యలు పోవాలి, యూదుల్లాగానే ఇలానే పడి చేస్తుంటారా జీవితకాలం అంతా? ప్రియులారా, అలాంటిది విశ్వాసం కాదు. నిజంగా మీరైనా దేవునికి నిజమైన పిల్లలుగా బ్రతకండి. మిమ్మల్ని చూసి దేవుడు సంతోషించాలా? వీరిని చూసి, ఇలాంటి వారిని చూసి దేవుడు సంతోషించడు. మేము పేదవారిమండి అని మీరు అనుకోవద్దు. యేసుక్రీస్తుల వారికి ఆ క్షణంలో ఎవరున్నారు చెప్పండి, ఆలోచించండి. శిష్యులు కూడా విడిచిపెట్టిపోయారు. నిజంగా శరీరమంతా గాయాలతో పిలాతు ముందు నిలబడ్డాడు పిల్లారా. అలాంటి సమయంలో నేను రాజునే నువ్వు నమ్మకపో. అందుకే దేవుడు కూడా చెప్పాడు, అది పొందిన వారికే ఆ రాజ్యము దక్కుతుంది తప్ప నమ్మని వాడికి దక్కదు నాయన, నమ్మని వాడికి లేదు ఆ రాజ్యము అని దేవుడు ముందుగానే చెప్పాడు. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలైనా మనము నమ్మి నిజంగా యేసును అంగీకరించాలి రాజుగా పిల్లారా. యేసును అంగీకరించాలి, కానీ అంగీకరించటం లేదు ఈ సమాజం పిల్లారా. మీరు అలా ఉండకూడదు. మరి యేసు రాజు అయితే ఆయనకు రాజ్యం ఉండాలి కదా, దేవుడు చెప్పినట్టుగా రాజ్యం ఉండాలి కదా, రాజ్యం స్థాపించబడాలి కదా అని మీరు అనుకోవచ్చు పిల్లారా. నిజంగా దేవుడు మంచి మాటలు రాయించాడు. యేసుక్రీస్తుల వారు బాప్తీసం పొందిన తర్వాత ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ రోమీల కాలంలోనే ప్రకటించడం మొదలుపెట్టాడు. 30 ఏట రాగానే ఆయన బాప్తీసం పొంది ఇంకా ప్రజల మధ్యకి చేరి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ ఒక గొప్ప మాట పలికాడు పిల్లారా. ఒకసారి చూడండి. యేసుక్రీస్తుల వారు నేను రాజునని చెప్పుకున్నాడు కదా, మరి రాజు అయితే ఆయనకు రాజ్యం ఉండాలి కదా. మరి ఏది ఆ రాజ్యం అని మీరు అనుకోవచ్చు. ఒకసారి చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలము సంపూర్ణమైనది, దేవుడు నిర్ణయించిన కాలము, 4వ సామ్రాజ్యము కాలములో నా రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు కదా, ఆ కాలము వచ్చింది, సంపూర్ణమైంది.
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని యేసుక్రీస్తుల వారు ప్రకటించడం మొదలుపెట్టారు పిల్లారా. యేసుక్రీస్తుల వారు ప్రకటనే ఏం చేశాడో తెలిసిన, దేవుని రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది అని చెప్పాడు ఆ రోజు పిల్లారా. ఈరోజు మనం నమ్మము, ఈరోజు మన క్రైస్తవులు నమ్మటం లేదు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము లేదంటే యేసు రాజ్యము అన్ని ఒకటే పిల్లరా, పర్యాయ పదాలు. పరలోక రాజ్యము, యేసు రాజ్యము, అందుకే ఆ టైటిల్ ఇచ్చాము, యేసు రాజ్యము పరలోక రాజ్యమా. అదే ప్రియులరా, దేవుడు స్థాపించాలనుకున్నది ఈ పరలోక రాజ్యాన్ని భూమి మీదనే స్థాపించాలనుకున్నాడు ప్రియులరా, భూమి మీదనే స్థాపించాలనుకున్నాడు. అది ప్రారంభించాడు ఆ రోజు ఈ క్రీస్తుల వారి దాత. క్రీస్తుల వారు చెప్పారు, నేను రాజును, నా రాజ్యము పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఆ రాజ్యము సమీపించింది నా ప్రకటనతోటి అని ప్రకటించడం మొదలుపెట్టాడు ప్రియులారా, ప్రకటించడం మొదలుపెట్టాడు దేవుని రాజ్యము. మరి దేవుని రాజ్యం ఎవరు అని అంటే ఎవరో కాదు ప్రియులారా, మనమే ఆయన రాజ్యము, ఆయన రాజ్య నివాసులము ప్రియులారా, మనమే ఆయన రాజ్యంలో చేరిన వారిమి. ఎలా చేరామో, ఎలా చేర్చుకున్నాడు యేసుక్రీస్తుల వారంటే తన ప్రాణాన్ని పెట్టాడు తన రాజ్యం కొరకు, తన రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు ప్రాణం పెట్టి నిజంగా ప్రతి ఒక్కరిని కొన్నాడు ప్రియులారా, ప్రతి ఒక్కరిని కొన్నాడు తన ప్రాణము ద్వారా. లోకములో రాజ్యాలు చూడండి, ఏ రాజ్యమైనా, బబులోను సామ్రాజ్యము ఊచకోత కోశారు, గ్రీకుల సామ్రాజ్యము ఊచకోత, ప్రతి ఒక్కరిని చంపడమే, చంపి వారు అధికారానికి వచ్చారు ప్రియులారా. ఇప్పటికీ లోక రాజ్యాలన్నీ మనిషిని చంపి నిజంగా గద్దెనెక్కుతున్నారు, పరిపాలన చేస్తున్నారు. కానీ క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము ఎంత అద్భుతమైనదో తెలుసునా, ఆ రాజ్యము కొరకు తనే బలైపోయాడు, తనే ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, దేవుని రాజ్యాన్ని స్థాపించాడు యేసుక్రీస్తుల వారు. దేవుని రాజ్యాన్ని తన రక్తం ద్వారా స్థాపించాడు పిల్లారా. ఒకసారి ఆ మాట చూడండి, అద్భుతమైన మాట, ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. దేవుని రాజ్యము ఎలా స్థాపించబడింది అని చూస్తే ఆ రోమీల కాలంలోనే దేవుడు స్థాపించాడు తన ప్రియ కుమారుని ద్వారా, యేసుక్రీస్తుల వారి ద్వారా ప్రారంభించాడు పిల్లారా. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి. చూస్తే ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై. యేసుక్రీస్తుల వారి గురించి చెబుతున్నారు పెద్దలు, పరలోకంలో ఉన్న పెద్దలు చెబుతున్నారు, నీవు వధింపబడిన వాడివై, వదకు తేబడిన గొర్రెపిల్ల. యేసుక్రీస్తుల వారి గురించి రాయించాడు దేవుడు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి, నీ రక్తము, మా రక్తము కాదు ప్రభువా, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, రక్తముతో కొన్నాడు, కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. ఆలోచించండి ప్రియులారా, మనం ఎవరిమి? దేవుని రాజ్యము. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు రాజ్యములో ఉన్నవారు, దేవుని రాజ్యంలో ఉన్నవారు. అదే ఆ రోజు పెద్దలు చెబుతున్నారు ప్రియులారా, నీవు వధింపబడి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ప్రతి ప్రజలకు నువ్వు కొన్నావు, నువ్వు కొని మా దేవునికి, పరలోకపు తండ్రికి ఒక రాజ్యాన్ని నువ్వు స్థాపించావు అని యేసుక్రీస్తుల వారి గురించి చెప్పారు ప్రియులారా. అవును, రాజ్యం వచ్చిందా అంటే యేసుక్రీస్తుల వారి రాకడ, మొదటి రాకడలోనే రాజ్యం వచ్చింది. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు యేసుక్రీస్తుల వారి ద్వారా. బైబిల్లో రాయబడ్డాయి కదా, తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి. మీరైనా తెలుసుకోండి ప్రియులారా, మీరైనా తెలుసుకోండి. మరొక మాట చూద్దాము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. చివరి భాగం నేను చదువుతున్నా. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. తన తండ్రి అయిన దేవునికి రాజ్యముగా చేశాడు మనల్ని. మనము రాజ్యమా? రాజ్యమే. క్రీస్తు రాజ్యంలో పాలే భాగస్థులము మనము ప్రియులారా. ఎప్పుడొచ్చింది అని మీరు అనుకోవచ్చు. క్రీస్తు మొదటి రాకడలోనే రాజ్యము స్థాపించబడింది. ఆయన ప్రాణం పెట్టి రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో నివాసులు మనమే, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమే ప్రియులారా. ఆ రోజు యూదులు అడిగారు యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, ఏమని? దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. వాళ్ళు ఎదురు చూపులో ఉన్నారు. యేసుక్రీస్తుల వారు చెప్పినా వారికి అర్థం కాలేదు. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు ఒకసారి చూడండి ప్రియులారా. లూకా సువార్త
17వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ రోజు యూదులు పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు వారు అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును, ఎలా ఉంటుంది అని అడుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు పలికిన మాట, అద్భుతమైన మాట ఒకసారి చూడండి. 20వ వచనము, 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారు బోధ చేస్తున్నప్పుడు, పిల్లారా, భూమి మీద మొదటి రాకడలో ఆయన బోధ చేస్తున్నప్పుడు పరిసయ్యులు వచ్చి క్రీస్తుల వారిని అడుగుతున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ముందు చెప్పాడు కదా ప్రవక్తల గ్రంథాలలో, మరి ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాము, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు అని చెప్తున్నావు కనుక దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారు పిల్లారా. అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, మరి ఎలా వస్తుంది, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలు పడదు అని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని లేదు, ప్రతి చోట ఉంది. ప్రతి ప్రజలను కొన్నాను, ప్రతి వంశంలో వారిని కొన్నాను. మేజ్యపేటలో ఉంది దేవుని రాజ్యము, కాకర్ల గ్రామంలో దేవుని రాజ్యం ఉంది, మార్కాపంలో దేవుని రాజ్యం ఉంది, ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో దేవుని రాజ్యం ఉంది. ఒక్కరైనా సరే క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య నివాసులు. ప్రియులారా, మీ మధ్యనే ఉందని ఆ రోజే చెప్పాడు యేసుక్రీస్తుల వారు. ప్రత్యక్షంగా ఏదో సింహాసనం ఉంటుంది, లేదంటే ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాలను చూసి అలా ఉంటుందని మీరు అనుకోవద్దు. కత్తులు, లేదంటే తుపాకీలు, సైన్యము ఇవన్నీ ఉంటుందని అనుకోవద్దు. అది ఈ లోక రాజ్యాలు. ఆ రాజ్యాల కన్నా ఉన్నతమైనది దేవుని రాజ్యము. అది చూపించాలని దేవుడు కోరుకున్నాడు పిల్లరా. అందుకే స్థాపించాడు, తన ప్రియ కుమారుని ద్వారా తన రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే యేసుక్రీస్తులు వారు చెప్పారు ఏమనంటే, రాజ్యం ఎక్కడో ఉందని మీరు పొరపడకూడదు, మీ మధ్యనే ఉంది. మీరు నన్ను స్వీకరించారు కదా, నా రక్తము చేత కడగబడిన వారు కదా, కాబట్టి మీ మధ్యనే నా రాజ్యం ఉంది, మీరే రాజ్య నివాసులు అని అన్నాడు పిల్లారా. ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకో మాట చూపిస్తా. యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు, రాజ్యము రాజ్యము రాలేదా అని మీరు కంగారు పడుతున్నారేమో. రాజ్యము వచ్చిందని చెప్పడానికి ఇంకో రుజువు చూపిస్తా. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం ప్రియులారా 28వ వచనము, యేసుక్రీస్తుల వారు పలుకుతున్న మాట జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యం వచ్చేంత వరకు మీరు మరణించరు అని యేసుక్రీస్తుల వారు చెప్పారు పిల్లారా. ఆ రోజు బోధ చేస్తూ. మరి శిష్యులు ఉన్నారా, మరణించారా? ఆలోచించండి. అపోస్తులు మరణించారా, ఉన్నారా, ఇప్పటికి బ్రతికి ఉన్నారా? వాళ్ళు మరణించారు ప్రియులారా, వాళ్ళు మరణించారు. అంటే యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట వాస్తవము. మీరు మరణం చూడక ముందే రాజ్యం వస్తాదన్న మాట నిజంగా క్రీస్తుల వారు చెప్పిన మాట వాస్తవం ప్రియులారా. ఆయన మొదటి రాకడలోనే రాజ్యము వచ్చింది. ఆయనే రారాజుగా ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. నిజంగా ఇంకో మాట చూపిస్తా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం కలిగినటువంటి వారు రాజులా లేకపోతే దాసులా? ఆలోచించండి. ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తు వారి స్వయాన చెప్పాడు, సర్వాధికారం ఇవ్వబడింది నాకు, నేను రాజును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును. మన అమాయక క్రైస్తవులు మాత్రం రాజుగా రాబోతున్నాడు, పరిపాలించబోతున్నాడు అని వీళ్ళు ఎదురు చూస్తున్న పిల్లారా. కాదు, రాజ్యం ఆల్రెడీ స్థాపించబడింది. ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం, క్రీస్తు రాజ్యంలోనే మనం ఉన్నాము. ఆ రోజు మొదటి శతాబ్దంలో యోహాను గారు, ప్రియ శిష్యుడు యోహాను గారు, మనకు తెలుసు కదా, నేను రాజ్య నివాసిని, దేవుని రాజ్య నివాసిని అని అన్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను. యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను నేను పాలివాడను, దేవుని రాజ్యంలో నేను పాలివాడనని యోహాను గారు చెప్పారు పిల్లారా. దేవుని రాజ్యం రాకుండానే పాలివాడు ఎలా అవుతాడు? వచ్చింది కనుకనే నేను పాలివాడనని చెప్పుకుంటున్నాడు ఆయన, యోహాను గారు పిల్లారా. దేవుని రాజ్యము వచ్చింది, ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం పిల్లారా, ఆ రాజ్యంలోనే మనం ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించండి. ఇది రోమీల కాలంలో నేను స్థాపిస్తానని చెప్పిన దేవుని మాట ప్రకారము దేవుడు స్థాపించాడు. యేసు క్రీస్తుల వారు తన ప్రియ కుమారుని ద్వారా స్థాపించాడు పిల్లారా. నిజంగా ఒక తేడా చెప్పమంటారా? లోక రాజ్యాలకు దేవుని రాజ్యానికి అద్భుతమైన మాట. లోక రాజ్యంలో రాజు ఒకడే ఉంటాడు. లోక రాజ్యాల్లో మీరు చూడండి, రాజు ఒకడే, మిగిలిన ప్రజలందరూ దాసులు.
రాజుకు దాసులు అంటే ముఖ్యమంత్రికి ప్రజలు దాసులు. అధికారం ఇచ్చేది మనమే ఓటేసేది. కానీ చివరికి మన పరిస్థితి ఏందో తెలిసినా మన సమస్యకు మనం అడుక్కోవాలా. దాసులము, రాజుకు దాసులమైపోతాం ఈ లోకంలో. ముఖ్యమంత్రితో అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరికైనా ప్రజలు దాసులే ఈ లోక రాజ్యాలలో. కానీ దేవుని రాజ్యంలో ఏంటిదో తెలుసా? దేవుని రాజ్యం ఎలా ఉందో చెప్పమంటారా? ఒకసారి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా, 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని రాజ్యానికి మనుషుల రాజ్యానికి తేడా అవుతున్నా. దేవుని రాజ్యం వచ్చింది. దేవుని రాజ్యంలోనే ఈరోజు క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం అందరం ఉన్నాం ప్రియులారా, మనమందరం ఉన్నాం. ఒకసారి చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును ఎవరిని గురించి చెబుతున్నాడు? ఇది మీ గురించే, మన గురించే. క్రీస్తు రక్తము చేత కడగబడిన మన గురించే చెబుతున్నాడు. మీరు రాజులు అని దేవుడు చెబుతున్నాడు. నేను ఎప్పుడు రాజునండి? నేను ఉదయం లేస్తే పనికి వెళ్ళాలా? ఉదయం లేస్తే నేను జాబ్ చేసుకోవాలా? నేను కడుపు పేదవాడిని అని మీరు చెప్పుకుంటున్నారు. ప్రియులారా, భూమి మీద నువ్వు ఇలానే పేదవాడిగా ఉండొచ్చు. నీకు అర్థం కావటం లేదు. దేవుడు నీకు ఇచ్చిన అధికారము నీకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఏ రోజు ఎవరు నీకు తెలియజేయలేదు గనక దేవుడు నిన్ను రాజుగా నిలబెట్టాడు. లోక రాజ్యాలలో మనుషులను రాజులు దాసులుగా చేసుకుంటారు. దేవుడు తన రాజ్యంలో తన పిల్లలను రారాజులుగా చేశాడు పిల్లరా. రాజులు మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాట, ఎంత అద్భుతమైన మాట. ఒకసారి చూడండి. అయితే మీరు ఎవరు? క్రీస్తు రక్తము చేత కడగబడిన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చీకటిలో నుండి లోక రాజ్యాలు, చీకటి అన్యాయము, అక్రమము, దోపిడి ఇవే ఉంటాయి. అందులో నుంచి, ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. మనము కింగ్స్, క్వీన్స్, మనము రాజులము, రాణులము. ఆలోచించండి పిల్లారా, ఎక్కడ దొరుకుతుంది ఇంత గొప్ప ఘనత? ఈ లోకంలో నిన్ను ముద్ర వేసి చెబుతారు, పలాని కులమండి, వాళ్ళు అంటరాని వారండి అని ఇలానే ముద్ర వేసి నిన్ను పక్కన పెడతారు పిల్లారా. కానీ దేవుడు ఎంత గొప్పగా నన్ను నిలబెట్టాడో ఆలోచించండి. మీరే నాకు పిల్లలు, మరి ముఖ్యంగా మిమ్మల్ని రాజులుగా చేశాను, మీరు ఏలండి అన్నట్టుగా దేవుడు చెబుతుండే పిల్లారా. ఆలోచించండి, మీరని ఆలోచించండి. మిగతా వారు ఎలా ఆలోచించరు? వారు ఇంకా రాజు అని ఎదురు చూస్తున్నారు. దేవుడేమో మనల్ని రాజు చేసి రాజ్యాన్ని స్థాపించి ఆల్రెడీ పరిపాలన పెట్టినా కానీ మనుషులకు అర్థం కావటం లేదు ప్రియులారా, అర్థం కావటం లేదు ప్రియులారా. బైబిల్ ఎంత వాస్తవమైన గ్రంథమో ఆలోచించండి. చరిత్రతో కూడుకున్నది. చరిత్ర పనికి రాదు, చరిత్రకు కూడా ఆధారము బైబిలే. బైబిల్ చెప్పాలి ఏదైనా. ప్రపంచ చరిత్ర కాదు, మనుషులు కాదు చెప్పేది. మనుషులు కల్పితాలు, దేవునిలో కల్పితాలు ఉండవు, వాస్తవాలు ఉంటాయి దేవుడు చెప్పే ప్రియులారా. ఆలోచించండి, ఎంత గొప్ప చరిత్రనో మనది. నిజంగా మనం రాజులమా అంటే రాజులమే. ఈ రాజుల మీద రాజులకు రాజు ప్రభు మన యేసుక్రీస్తుల వారు. ఆయన చక్రవర్తి యేసుక్రీస్తుల వారు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి రాజులము మనము ప్రియులారా, రాజులము మనము. నేను పిల్లిని, లేదంటే నేను పేడను, పురుగును అని ఇలా చెప్పుకోవాకండి. యు ఆర్ కింగ్. రాజుగానే బ్రతకాలి దేవుని కొరకు ఈ భూమి మీద. దాసుడిగా కాదు, రాజుగా బ్రతకాలి. అందుకే దేవుడు మనకి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు పిల్లారా. ధనం ఉంటే రాజు కాదు, ఈ లోకం చెబుతుంది ధనం ఉంటే రాజు, అధికారం ఉంటే రాజు. దేవుడిచ్చిన అధికారం వేరు పిల్లారా. మీరు రాజులు, రాణులు అనే సంగతి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. అమాయక క్రైస్తవులు మిగతా వారు మోసపోయినట్టు రాజుగా వస్తున్నాడనే మాయలో మీరు ఉండకూడదు. రాజ్యంలోనే మనం ఉన్నాము, ఆ రాజ్యంలో రాజులము మనమే అనే సంగతి మీరు మర్చిపోవద్దు ప్రియులారా, మీరు మర్చిపోవద్దు. ఆ రాజ్యం ఎలా ఉంటుందో తెలిసినా దానికి ఎన్నటికీ అంతం ఉండదన్నాడు కదా. మరి ఈ భూమి ఒక రోజు అంతమైపోతుంది, మనము కూడా మరణిస్తాము. మరి దేవుని రాజ్యం ఎలా ఉంటుందని మీరు అనుకోవచ్చు ప్రియులారా. భూమి ఉన్నా లేకపోయినా దేవుని రాజ్యం శాశ్వతమైనది. ఈ భూమి మీద విడిచిపెట్టినా సరే మనల్ని మరలా తిరిగి లేపేది మన యేసుక్రీస్తుల వారు. మనలందరినీ ఈ భూమి మీద స్థాపించబడినటువంటి ఈ పరలోక రాజ్యాన్ని మరలా తండ్రికి అప్పగించబోతున్నాడు పిల్లరా.
ఆ మాట చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం ప్రియులారా. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. మనోళ్ళు అంటారు యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో రాజుగా రాబోతున్నాడు, అప్పుడు పరిపాలన చేస్తాడు 1000 ఏళ్ళు పరిపాలన అని వీళ్ళు చెబుతున్నారు. 1000 ఏళ్ళ పరిపాలన గురించి మీకు చెబుతాను ప్రియులారా. బైబిల్ అలా చెప్పబడలేదే. యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో ఏం చేయబోతున్నాడో తెలుసునా? భూమి మీద రోమీల కాలంలో స్థాపించబడినటువంటి ఈ రాజ్యాన్ని ఇప్పటికీ విస్తరిస్తుంది కదా, ఈ రాజ్యాన్ని భూమి మీద స్థాపించబడినటువంటి దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని పరలోకపు కన్న తండ్రికి అప్పగింపబోతున్నాడు రెండవ రాకడలో. అదే జరగబోతుంది గాని ఆయన రాజుగా వచ్చి మరలా పరిపాలన చేస్తాడని కాదు. ఇప్పుడే పరిపాలన జరుగుతుంది, పరిపాలనలో ఉన్నాము. ఇప్పుడు స్థాపించబడినటువంటి ఈ రాజ్యాన్ని యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు పిల్లరా. మరి వీళ్ళేంటి అమాయకులు క్రైస్తవులు ఇలా చెబుతున్నారు? యేసు రాజుగా రాబోతున్నాడు కాదు, ప్రతి ఒక్కరి తొక్క తీయటానికి రాబోతున్నాడు, ప్రతి ఒక్కరి తోలు వలచటానికి రాబోతున్నాడు. తన పిల్లల్ని, తన రాజ్యంలో ఉన్న వారిని అందరినీ తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు పిల్లరా. క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోవాలా, వాస్తవాలు తెలుసుకోవాలా. లోకం నమ్మినట్టుగా అబద్ధాలు నమ్మితే నీకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు పిల్లరా. ఎన్నో కల్పితాలు ఉన్నాయి. ఈరోజు బైబిల్లో చాలా చక్కగా, చాలా క్లియర్గా రాయించాడు. రోమీల కాలంలో స్థాపిస్తానన్నాడు, స్థాపించాడు. తర్వాత యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని కొన్నాడు. ఈరోజు చూడండి యేసుక్రీస్తుల వారి సామ్రాజ్యం చూడండి. ఒంటరిగా బెత్లెహేంలో పుట్టాడు, వడ్రవాణి కుటుంబంలో. చేతి సహాయము లేనటువంటి చిన్న రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ప్రతి రాజ్యాన్ని నలగగొట్టింది కదా. మరి ఏది ఆ చిన్న రాయి ఏమిటో తెలుసా? యేసుక్రీస్తుల వారు ఆయన రాజ్యం ప్రియులరా సర్వభూతలమంతా నిండిపోయిందని చెప్పాడు కదా ఆ కలలో. ఎవరు? ఆయన యేసుక్రీస్తుల వారు. బెత్లెహేములో పుట్టాడు యేసుక్రీస్తుల వారు ఒక వడ్రవాణి కుమారునిగా, ఆ రోజు తృణీకరించింది సమాజము. కానీ ఈరోజు ఆ వడ్రవాణి కుమారుడే ఈరోజు ఆరాధ్య దైవంగా, ప్రపంచ ఆరాధ్య దైవంగా మారాడు. అందరి హృదయాలను తన వైపు మలుచుకున్నాడు. ఎలా? ఇది దేవుని సామ్రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని వలననే కలిగినది ప్రియులారా. మనందరి ఆరాధ్య దైవముగా మారాడు ఈరోజు యేసుక్రీస్తుల వారు. మనం అన్యజనులము, ఒకనాడు మనం అన్నజనులుగా ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తుల వారు తన మరణం ద్వారా మనల్ని తన దగ్గరికి చేర్చుకున్నాడు. తన రాజ్యంలో రాజ్య నివాసులుగా చేశాడు పిల్లారా. ఎవరు ఆపలేరు ఈ రాజ్యాన్ని. ఆపాలని చూశారు ఆ రోజు. హేరోదే మొట్టమొదటిగా యేసుక్రీస్తుల వారిని చంపాలని చూశాడు. చంపగలిగాడా? ఇది దేవుని వలన కలిగిన రాజ్యము గనుకనే చంపలేకపోయాడు హేరోదు. మట్టిలో కలిసిపోయాడు. తర్వాత ఎన్నో రాజ్యాలు వచ్చాయి. ఆ రాజ్యాలు కూడా దేవుని రాజ్యాన్ని సర్వనాశనం చేయాలని అనుకున్నవి. ఇప్పటికీ అదే జరుగుతున్నది. ఎంతో మంది క్రైస్తవులు ఊచకోతకు వస్తున్నారు. దేనికి? సువార్త ప్రకటించినందుకే. ఎరా నువ్వు దొంగతనం చెయ్యి అని ఎవరన్నా ప్రకటిస్తున్నారా? నువ్వు దొంగతనం చేయొద్దు బాబు, దేవుని దగ్గరికి రా, మారు మనసు పొందు అనే క్రైస్తవులు చెబుతున్నారు. దానికి చంపాలనా? దొంగతనం చెయ్యి అన్నవాడే ఈరోజు నాయకుడు, మంచి చెప్పినవాడు వీళ్ళకు చెడు ప్రియులారా. ఇప్పటికీ చంపుతూనే ఉన్నారు అమాయక క్రైస్తవులు ఎంతో మందిని. కానీ ఎవడైనా ఆపగలుగుతున్నాడా ఈ సామ్రాజ్యాన్ని? బెత్లెహేము గ్రామంలో ప్రారంభమైనటువంటి, యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఈ దేవుని సామ్రాజ్యాన్ని ఈ ప్రపంచంలో ఎవరైనా ఆపగలుగుతున్నారా? ఆపగలగాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఎవరి వలన కాకుండా ప్రతి ఒక్కరూ మట్టిలోకి వెళ్ళిపోతున్నారు పిల్లారా. అందుకే దేవుడు యుగ యుగాలు ఉంటుంది ఈ రాజ్యము, ఈ భూమి మీద స్థాపించబడిన రాజ్యాన్ని నా ప్రియ కుమారుడు మరలా నా చేతికి అప్పగించబోతున్నాడు అని దేవుడు చెప్పాడు పిల్లారా. అదే జరుగుతుంది. అదే మనము అనుభవిస్తున్నటువంటి ఈ రాజ్యము, మనం చూస్తున్నటువంటి ఈ రాజ్యము ప్రియులారా. అంత్యకాలంలో అన్నాడు, అది మరొక సబ్జెక్టులో మాట్లాడతా. యేసు క్రీస్తుల వారి మొదటి రాకడే ఆయన రాజుగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ప్రతి ప్రజలను కొన్నాడు ఆయన రక్తం ద్వారా. తన రాజ్యంలో, తన తండ్రి రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు. ఈరోజు అందుకే ఆ రాజ్యము విస్తరిస్తుంది ప్రపంచమంతా. అది చూసి తట్టుకోలేకనే శత్రువు పన్నాగం పన్ని చంపడానికి బయలుదేరారు. కానీ ఎవరి వలన కాదు. యేసుక్రీస్తుల వారి రాజ్యాన్ని ఆపడము ఎవరి వలన కాదు ప్రియులారా. ఇది అంతం వరకు నిలుస్తుంది. యుగ యుగాలు పరిపాలన చేసే రాజ్యమే గాని ఈ భూరాజ్యాల లాంటిది కానే కాదు ప్రియులారా.
యేసుక్రీస్తుల వారు రాజ్యము ఆల్రెడీ వచ్చింది. ఆ రాజ్యంలోనే మనం ఉన్నామనే సంగతి మీరందరూ గ్రహించాలని నేను ప్రేమతో కోరుచున్నాను. ప్రపంచ రాజ్యాలనే మట్టు గరిపించి తన రాజ్యాన్ని దేవుడు స్థాపించినా ఈరోజు సత్యవేద గ్రంథమైన బైబిల్ కలిగి ఉన్న క్రైస్తవులు కూడా యేసు రాజుగా రాబోతున్నాడని ఎదురు చూస్తున్నారంటే ఇంకా ఆలోచించండి ప్రియులారా. దెయ్యం అంతగా మోసం చేసింది ప్రతి ఒక్కరిని. మీరెవ్వరు ఇలా ఉండకూడదని మీకు ఈ విషయాలు తెలియజేశాం ప్రియులారా. మరి దేవుని రాజ్యం వచ్చింది, యేసు రాజు, మనల్ని కూడా దేవుడు రాజుగా చేశాడు కనుక మరి రాజ్యములో పరిపాలన జరగాలి కదా. ఆ పరిపాలన ఎక్కడ జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు ప్రియులారా. ఆ పరిపాలన ఎలా జరుగుతుందో, దేవుని పరిపాలన ఎంత గొప్పదో నెక్స్ట్ క్లాస్లో మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థించుకొని ఈ సభను ముగించుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నిత్యము మీ కృపాక్షేమాలతో కాచి కాపాడుతూ మా బ్రతుకు దినాలలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ మాటలు వాస్తవాలు తెలుసుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీ రాజ్యము వచ్చిందా రాలేదా అనే వాస్తవాలు తండ్రి ప్రజలకు తెలియజేశాను తండ్రి. బైబిల్లో మీరు రాయించిన మాటలు వారికి చూపించాను నాయన. చెప్పిన మాటలు నిష్ఫలం కాకుండా వారి హృదయాల్లో నాటబడులాగున మీ రాజ్యంలో ఉన్నామని వారు తెలుసుకొని రాజులుగా రాణులుగా మీ కొరకు గొప్పగా బ్రతికేవారిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం కన తండ్రి. తండ్రి, మీ మాటలు వివరించడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, సమయోచితమైన జ్ఞానంను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్న ఈ కార్యక్రమాలన్నింటిలో మీ తోడుగా ఉండి మీ నామాన్ని మహిమపరిచే విధంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. కష్టపడుతున్న తమ్ముళ్ళందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. పేరు పేరున వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. పరసంబంధమైన దీవెనలతో వారిని వారి కుటుంబాలను దీవించమని ప్రతిమాలు వేడుకుంటున్నాం కన తండ్రి. ఈ మీటింగ్ మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంకా మీ కొరకు అనేక కార్యములు మేము చేయలాగా మమ్మల్ని బలపరచండి. బుద్ధి, జ్ఞానం, వివేచన మెండుగా ప్రసాదించండి తండ్రి. మరలా తండ్రి, మేమందరము కూడి మీ నామాన్ని మహిమపరచులాగున మీ మాటలు నేర్చుకోవడానికి మీ చిత్తమైతే మాకు అవకాశం ఇస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన అందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగించుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.